సిగరెట్ విషయానికి వస్తే సిగరెట్ తాగటం నిఖిల్ నిజంగా లైవ్ లో నేనైతే చూడలేదు. లైవ్ నేను కంటిన్యూగా చూసినప్పుడు కూడా కట్ చేసేసేవారు, ఎప్పుడు సిగరెట్ తాగినట్టు చూపించలేదు. బట్ ఒక డైలాగ్ అయితే అన్నారు, నువ్వు సిగరెట్ మానేస్తే నువ్వేం అడిగితే అది ఇస్తానన్నారు. ఏంటి అసలు ఏమి ఇస్తానన్నారు, నాకు అర్థం కాలేదు. మీకు చాలా వరకు అర్థం కాలేదు, బయట కనిపించినవి ముందు వెనకాల కట్ చేస్తే అవి అర్థం కాదు. అర్థం కాలేదు అసలు. ఏమిస్తానన్నా సో ముందు యాజ్ ఐ టోల్డ్ లైక్ యూనో పృథ్వీకి నేను ఏదైనా కొంచెం రెడీగా చూస్తా. నిఖిల్ మాత్రం నాకు లైక్ యూనో చాయ్ పెట్టుకుందాం అంటే మంచి చాయ్ పెడతాడు వాడు, ఫస్ట్ నుంచి అది ఉన్నది అన్నట్టు. అండ్ వాటర్ కావాలన్నా నాకు ఒక్కదానికే కాదు, హౌస్ అందరికి కూడా చేస్తాడు వాడు, ఏం అడుగు చేస్తాడు వాడు అందరికి. సో మామూలుగా వాటర్ బాటిల్ అడిగిండు వాడు, వాటర్ బాటిల్ తీసుకురా, కొంచెం వాటర్ తీసుకురా అంటే నేను తీసుకురాలి, నువ్వు తెచ్చుకోపోరా లేకపోతే కొంచెం పైన తెస్తా ఇట్లా అని అన్నా నేను. అంటే అబ్బా పృథ్వీకి అయితే అన్ని చేస్తాను, అదే ఇప్పుడు పృథ్వీ అడగాలి కానీ లేచిపోయి ఎట్లయినా తెస్తావు నువ్వు ఇట్లా అంటే, సర్లేరా మరి నువ్వు ఒక సిగరెట్ ఒకటి మానేరా, నువ్వు ఏమంటే నువ్వు నేను కూడా నీకు అట్లా చేస్తలే అని చెప్పేసాను, పృథ్వీ లాగా నీకు కూడా చేస్తలే అని అన్నా నేను. దట్ ఈస్ అ కాన్వర్సేషన్. మీకు అది ఎంత మంచిగా అనిపిస్తుంది అది వింటే? మీరు చెప్తే నాకు ఏది అడిగితే నేను చేసిస్తాను కన్వర్జేషన్, బట్ బయటకి ఎలా అర్థమైంది ఏం అడిగితే అది ఇస్తాను అక్కడ ఆపేయడం వల్ల. అదే చాలా వరకు అట్లనే అయింది రవి గారు, చాలా వరకు ముందు వెనకాల కట్ చేసి చిన్న బిట్టేస్తే అట్లనే అవుతుంది. బట్ యునో డిడ్ యూ అండర్స్టాండ్ లైక్ ఎంత మంచి కాన్వర్సేషన్ అది, ఎంత ఫన్నీ అండ్ యునో కార్డియల్ కాన్వర్సేషన్ అది.